గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 18th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో ఆ ఇంటికి రాగానే మీనాతో గొడవ పెట్టుకుంటుంది అనమాట ప్రభావతి. బయట పూల కొట్టు మీద ఇష్యూ జరుగుతూ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత కాఫీ తీసుకురాపోవే అంటే నేను పూల కొట్టు తెరిసే కాఫీ పెడతానంటే వాళ్ళ మామయ్య గారేమో మీ అత్తయ్య ముందు కాఫీ పెట్టమ్మా అంటే కాఫీ పెట్టి మీనా మిగతా పనులు చూసుకుంటుంది అనమాట. ఈలోగా ప్రభావతి కామాక్షికి ఫోన్ చేసి మాట్లాడుకున్నారా అని పిలుస్తుంది అనమాట. కామాక్షి వచ్చిన తర్వాత మీ ఎంతసేపు అయింది ఏదైనా వచ్చంటే అదంటే మీరు మా ఆయన మీ ఆయన ఇద్దరు మాట్లాడుకుంటారు కానీ నీకు తెలియదు అంటే మా ఆయనతో నేను మాట్లాడట్లేదు 2 పట్టు చీరల కోసం గొడవ పెట్టుకున్నానని చెప్తుంది అనమాట. ఆ తర్వాత నీకేనా వదిన 3 కొడుకులు కోడలతో హాయిగా ఉండొచ్చు మాకేమీ ఎవరు దిక్కులేరు అంటుందన్నమాట. ఇంకా తర్వాత సరే మనం మాట్లాడుకుందాం పదా అని పైకి తీసుకెళ్తుంది అనమాట. రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం అని కామాక్షి రావడంతో మన రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటుంది ప్రభావతి. మీనాతో పొగరుగా మాట్లాడి వెళ్తుండగా సేమ్ టైంకి రవిని బయటికి తోసేసి తలపేసింది శృతి. నగలు పెట్టి తెచ్చిన కోడలు కదా ఈ మాత్రం ఉంటుంది లేని కామాక్షి సెటైర్ వేస్తుంది అనమాట. తర్వాత తలుపు కొడతాడు రవి. తలుపు కొట్టి శృతి అమ్మో చింది ఏంటి తలుపు అలా వేసావంటే ఏం లేదంటే డ్రెస్ మార్చుకోవడానికి వేసాను అంటున్నాం. చూసావులేమ్మా ఎలా పంపించావో అంటుంది అనమాట. ఇంకా చూడలేదు ఆంటీ అని చెప్పి ఏదో కవర్ చేస్తుంది రవి శృతి. ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత ఏంట్రా అలా తోసేసిందంటే మొగుడు పెళ్ళాలని 1,00,000 ఉంటాయి ఇవన్నీ ఎందుకమ్మా మేము చూసుకుంటాంలే అంటాడు రవి. అది అయిపోయిన తర్వాత సరే మనోజ్ రూమ్కి వెళ్దాం పదా అంటుందన్నమాట. బుద్ధి లేని మనుషులు అంటూ మనోజ్ రూమ్కి వెళ్ళేసరికి మనోజ్ పడుకొని నిద్రపోతుంటాడు. రోహిణి ఏమో మనోజ్ నువ్వు అక్కడ ఊరి నుంచి వచ్చాక మంచి జాబ్ చూసుకుంటున్నావుగా వెళ్ళవా అంటే ఎందుకు వెళ్ళను ఉద్యోగం దొరకాలి కదా ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు వెళ్తానులే అంటాడు అనమాట. నువ్వు ఇలా బతుకంగా తయారవుతున్నావు బట్టి ఇలా అయిపోతున్నావు అని రోహిణి తిడుతుందనమాట. మరి అయితే ఏం చేస్తావంటే 1,00,000 ఉంటే మింగుతావంటే సరే వెళ్తానులే ఉండు అని అరుస్తాడనమాట. బుద్ధి లేని మనుషులు అంటూ రోహిణి ఫైర్ అవుతుందన్నమాట. ఏంటి వదిన మనల్లా అంటుంది కామాక్షి. ఉద్యోగం సత్యోగం లేదంటే మనోజ్పై ఫైర్ అవుతుంది. ఎందుకు నీ కోళ్ళు అలా అరుస్తుందంటే అలా అరవట్లేదు కామాక్షి గట్టిగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి కవర్ చేస్తుంది అనమాట ప్రభావతి. సరే పద పాలు రూమ్కి వెళ్దాం అంటుంది. పాలు రూమ్కి వెళ్తే వీళ్ళు మొహం మీద తలపేసిన వాడైతే ఏకంగా తాళం వేసుకుంటాడు. వద్దులే వదినా అంటుంది. ఏం పర్వాలేదు మీనా ఎలాగూ వంటగదిలోనే ఉంది కదా కిందే ఉంది ఇంకా వాడు అక్కడే ఉంటాడు ఏం పర్వాలేదు అక్కడే మాట్లాడుకుందాం తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళి తలుపు కొడితే బాలు నిద్రపోతుంటాడు. లేపితే నేను ఏంటి అంటే నేను కామాక్షి ఏకాంతంగా మాట్లాడుకోవాలంటే ప్రభావతి. హాల్ ఖాళీగానే ఉంది కదా అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి అంటాడు. ఏంటి మళ్ళీ ఏమో ఎవరి కంపెనీ కూల్చాలనుకుంటున్నారా అంటాడు. బయటికి వెళ్ళొచ్చు కదా అంటుంది ప్రభావతి. నో అంటాడు. కాసేపు బయటికి వెళ్ళరా నేను వెళ్ళను అని చెప్పి బాలు అంటాడు అనమాట. నా పరిస్థితి ఇలా ఉంది నాకంటూ ఒక రూమ్ లేదని బాధపడుతుంది ప్రభావతి. కానీ కామాక్షి మాత్రం తన స్టైల్లో సెటైర్లు వేసింది. దానికి ఏముంది వదిన మెడపైన ఇంకో రూమ్ కట్టించచ్చు కదా అంటుంది. 3 రూమ్స్ ఉంటే ఏదో ఒకటి చెప్పి బయటకు 3 రూమ్స్ ఉంటే ఏదో ఒకటి బయట చెప్పి బయటకు తరిమేయచ్చు లేదంటే వాడు ఇక్కడే తిష్ట వేస్తాడు అందుకే రూమ్ కట్టనివ్వడం లేదు. మీ అన్నయ్య గడికి అదే సలహా ఇచ్చారు కట్టమన్నారు నేనే వద్దన్నాను అని చెప్పి కట్టించడం లేదని చెప్పి సలహా అంటుంది అనమాట. ఇంకా తర్వాత రోహిణి వాళ్ళ నాన్నతో మంచి బిజినెస్ పెట్టిస్తాను అప్పుడు 3 రూమ్స్ ఇంకా 3 ఫ్లోర్లు కట్టిస్తాను అంటూ కబుర్లు చెప్తుంది. నీ ఆశలు కామెడీగా ఉంటాయంటే గాలి తీసేస్తుంది కామాక్షి. అప్పుడే మీనా కాఫీ తీసుకొని వస్తుంది అనమాట. బోడి పూల కొట్టు అది పూల కొట్టు పెట్టిన పరువు తీసింది చూడు రోహిణి చూడు ఎంచక్క నా పేరు పార్లర్కి నా పేరు పెట్టుకుంది అదేమన్నా పెద్ద షాప్ ఆ పూల కొట్టు పీకించేస్తా అది ఇది అనగానే మీనా అప్పుడే వచ్చేసరికి ఏంది విన్నదా అంటే విన్నట్లేదు అంటుంది అనమాట. వింటే మాత్రం అదేం చేస్తుందిలే ఎందుకు వచ్చావే మా మాటలు వినడానికి వచ్చావా అంటుంది. లేదా అత్తయ్య మీరే కదా కాఫీ తీసుకురమ్మన్నారు అని అంటుంది అనమాట. సరేలే అక్కడ పెట్టాను కామాక్షి తీసుకుంటుంది తను తీసుకోదు అక్కడ పెట్టేస్తుంది అనమాట. ఇంకా మీనా వెళ్ళిపోతుంది అనమాట. ఏంటమ్మా నీ పూల వ్యాపారం ఎలా ఉందంటే బాగానే ఉంది అత్తయ్య అని పిన్నిగారు అంటుంది అనమాట. ఇప్పుడు దాంతో నీకు మాట్లాడదని పంపించేస్తుంది అనమాట. ఇప్పుడు రోహిణి వాళ్ళ నాన్నగారు మంచి బిజినెస్ పెట్టిస్తే ఇక్కడ ఒక ఫ్లోరు అక్కడ ఒక ఫ్లోరు ఇక్కడ ఒక ఫ్లోరు అని చెప్పి వీళ్ళని బయట తరిమేసి మేమంతా హ్యాపీగా ఉంటాము రవి శృతి మనోజ్ రోహిణి వీళ్ళందరూ చెప్పి నువ్వు గాల్లో మెడలు కడుతున్నావు వదినా అంటుంది కామాక్షి. ఇంకా అయిపోయిన తర్వాత మటన్ కొట్టు మాణిక్యం బాధ గురించి ఫ్రెండ్కి చెప్పుకొని బాధపడుతుంది రోహిణి. ఎన్నాళ్ళు ఈ డ్రామా కంటిన్యూ చేయలేవు నువ్వు మనోజ్కి నిజం చెప్పడమే మంచిది అంటుంది రోహిణి ఫ్రెండ్. వీళ్ళు బండి మీద వెళ్తుంటే అప్పుడే అతను చూస్తాడనమాట మటన్ కొట్టు మాణిక్యం. చూసి వాళ్ళని ఫాలో అయ్యి అక్కడికి వస్తాడు. వాళ్ళు వెళ్ళిన పార్లర్కి వస్తాడనమాట. వెళ్ళిన తర్వాత లోపలికి మీకు రిసెప్షన్లో అడుగుతాడు. అమ్మాయి వెళ్ళి రోహిణికి చెప్తుంది వాళ్ళని లోపలికి తీసుకెళ్తారనమాట. ఆడిషన్ యాక్టింగ్ అని ఏదేదో మాట్లాడుతుంటాడు మాణిక్యం. మళ్ళీ ఇక్కడికి రావద్దు ఊర్లో అందరికీ కనిపించుకో అంటుందన్నమాట. నేనేం తప్పు చేయలేదు అబద్ధాలు చెప్పలేదు మారుపేరుతో తిరగడం లేదంటూ స్ట్రాంగ్గా చెప్తాడు మాణిక్యం. కార్ రిపేర్ రావడంతో బాలు కారు ఎక్కుతుంది ఒక ఆమె. కారు దిగి వెళ్ళిపోతుంటే డబ్బులు ఇవ్వలేదంటూ వెనకే ఫాలో అవుతాడు బాలు. ఇంతలో మేడం వచ్చారంటూ రోహిణిని పిలుస్తారనమాట. నువ్వు బయటికి రావద్దని చెప్పి మాణిక్యాన్ని లోపలే పెట్టి రోహిణి వెళ్తుందనమాట.
అప్పుడు మీరు వచ్చి ఏంటి మేడం ఇలా వచ్చారు, ఏదైనా ప్రాబ్లం అంటే ఏమి ప్రాబ్లం లేదు, నువ్వు అంతా బాగానే మేనేజ్ చేస్తున్నావులే కానీ ఈవినింగ్ ఫంక్షన్ ఉంది ఐబ్రోస్ షేప్ చేయని అడుగుతుంది అనమాట. ఇటు రూమ్లోకి వెళ్ళిపోతుంటే ఇటు కాదు మేడం అంత ఆ రూమ్లోకి వెళ్ళాలి అని రోహిణి లోపలికి వెళ్తుంది అనమాట. అప్పుడే బాలు లోపలికి వచ్చి ఎవరు కావాలి అంటే అది మేడం కావాలి అంటే ఏంటి మేడం మేడం క్యాబ్ బిల్ కట్టకుండా వచ్చారని అడుగుతుంది. సారీ అండి నా కార్లో వచ్చాను అనుకుని వచ్చేసానని చెప్పి తనకు డబ్బులు ఇవ్వండి రిసెప్షన్కి చెప్తుంది అనమాట. ఏంటి మీ మేడం ఇంకా సీరియల్ అయిపోతుంది అనమాట. ఏంటి ఈ ఎపిసోడ్లో బాగా అలసిపోయినట్టున్నా పని ఎక్కువైందని రోహిణి అని అడుగుతుంది ప్రభావతి. ఈ ఒక్కరోజైనా రోజు ఇంతేనా అని సెటైర్ రాస్తాడు బాలు. ఈ రోహిణి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందన్నమాట. అక్కడ రోహిణి పరిస్థితి ఏంటి, రోహిణి పార్లర్ అమ్మేసింది, ప్రభావతి పార్లర్ కదా క్వీన్స్ పార్లర్ ఏంటంటే ఆవిడ అమ్మేసింది. ఇప్పుడు రోహిణి మేడం కేవలం బ్యూటీషియన్ మాత్రమే అని రిసెప్షనిస్ట్ చెప్తుంది అనమాట. మరి బాలు వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడా లేదంటే చెప్పడా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. సోమవారం రేపు మాకు ఎపిసోడ్ రాదు కాబట్టి సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.